బీజేపీ జిల్లా అధ్యక్షులు దుప్షెట్టి సంపత్ గారు, మీడియా కన్వీనర్ కట్టం లోకేష్ గారు, సోషల్ మీడియా కన్వీనర్ తిప్పరపల్లి శ్రీనివాస్ గారు, నాయకులు అభిలాష్ గారు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియాను ఉద్దేశించి సత్యనారాయణ గారు మాట్లాడారు. నిన్న జరిగినటువంటి కేసీఆర్ గారి రోడ్ షోలో ఆయన అంతా ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అవాకులు చవాకులు పేరు అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకోకుండా ఇంకా ఆయన నేనే ముఖ్యమంత్రి అని కలలు అంటున్నాడు. అదే ధోరణిలో ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ గురించి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యింది కూడా ఆయనకు భాష రాదని, పార్లమెంట్లో ఏదో మాట్లాడలేదని, అసలు ఈయన కళ్ళున్నాయా, చెవులున్నాయా, అవేమైనా వయసు మీద మూసుకపోయినాయా? పార్లమెంట్లో సంజయ్ గారు మాట్లాడిన మాట దేశ ప్రజలందరూ చూస్తారు. మరి ఈయనకేది కనిపించలేదు? ఆయన మాట్లాడుతున్నటువంటి భాషను ప్రతి వాళ్ళు వినరు. ఈ ఏమైనా అభివృద్ధి చేసిందా అని మాట్లాడుతున్నారు. 12,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ పార్లమెంట్లో అభివృద్ధి చేసినది ఆయన కళ్ళకు కనబడతలేవా? ఆయన కవ్వదా? నిజం తెలుసుకోకుండా ఎలక్షన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేనా? ఆర్ఓబి ఫండ్స్ తీసుకొచ్చి ఎవరు మ్యాచింగ్ గ్రాంట్ లో పెట్టించి వాళ్ళు తెచ్చాల్సిన పాఠాలు కూడా ఇవ్వకుండా పూర్తి కేంద్ర ప్రభుత్వం నుండే పూర్తి డబ్బులు తీసుకొచ్చి ఆర్ఓబిని శాంక్షన్ చేయిస్తే బండి సంజయ్ గారు ఆయన లేని చూసి ఒక కొబ్బరికాయ కొట్టి మేమే చెప్పుకున్నామని అబద్ధాలు ఆడుతున్నారు. నిండు అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు స్మార్ట్ సిటీ ఫండ్స్ తీసుకొచ్చింది ఎవరు? బండి సంజయ్ గారు. అసలు ఈ యొక్క జిల్లాలో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డది కేవలం బండి సంజయ్ గారు తప్ప టీఆర్ఎస్ ఏమాత్రం ఒక్క పనిని కూడా చేయలేదు. ఒక్క నయా పైసా అభివృద్ధిని కూడా వాళ్ళు చేయలేదు. అసలు కరీంనగర్ వరంగల్ 4 వేస్ తీసుకొచ్చింది ఎవరు? ఎలకదుర్తి సిద్దిపేటకు తీసుకొచ్చిన రోడ్స్ శాంక్షన్ చేయించింది ఎవరు? మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కు నిధులు సమీకరించింది ఎవరు? రైల్వే స్టేషన్లో ఆధునీకరణ చేసింది ఎవరు? ఇవన్నీ వాళ్ళ కళ్ళ కనబడలేవు. చేసిన అభివృద్ధిని ఏమాత్రం చూడకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ లాంటి వాళ్ళు నిన్న ఇక్కడ రోడ్ షోలో మాట్లాడడం ఆయన యొక్క అవివేకానికి, మూర్ఖత్వానికి కార్యక్రమం చెప్తున్నాం. అంతేకాదు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇంతవరకు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి పేరు వినడానికి వచ్చింది. మరి కింది నుంచి పైదాకా ఏం చేసిరో తెలియదు. అభ్యర్థులు తెరవైతే అభ్యర్థిని అరువు తెచ్చుకున్నారు. ఆయన ప్రజలలో ఎవరు తెలియదు. ఆయన ఎలక్షన్ టు ఎలక్షన్కి వస్తాడు. ఐపీఎల్ 20 మ్యాచ్ అనుకుంటున్నాడు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ రావడం, కంటెస్ట్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇక్కడ ప్రజల బాగోగులను ఆలోచించేది లేదు. ఇక్కడ పట్టించుకునేది లేదు. ఎలాంటి కార్యక్రమాలలో కూడా ఉండడం లేదు. ఆయన కేవలం కాంట్రాక్టర్ గా డబ్బు సంపాదించడం, వచ్చిన డబ్బును ఎలక్షన్ల ముందు రావడం, వెచ్చించడం, మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప ఈ కాన్స్టిట్యూన్సీ యొక్క బాగోగులను గురించి పట్టించుకునే ఏమాత్రం ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళను కాంగ్రెస్ అభ్యర్థులుగా తెచ్చుకొని వాళ్ళలో వాళ్ళ కుమ్ములాటలు మొదలై అసలు ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేకి పడడం లేదు. ఒక కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇంకో కాన్స్టిట్యున్సీలో పడడం లేదు. కార్యకర్తలే చెప్తున్నారు అసలు అభ్యర్థులు మాకు తెలియదు. అరువు తెచ్చుకున్నాం తప్ప నిజమైన కార్యకర్తలు ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థి కోసం పనిచేయడం లేదు. అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రజలు కూడా ఏమంటున్నారంటే నిన్న కొన్ని స్క్రోలింగ్లు వచ్చినాయి. అంతేకాదు అడుగు టెలిఫోన్ల ద్వారా అభిప్రాయాన్ని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు వెల్చాల రాజేందర్ గురించి మీకు తెలుసు కదా అంటే, అమ్మ వెల్చాల రాజేందర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు ఆయన ఎవరికి తెలుసు, ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా? జగపతిరావు కొడుకని చెప్పుకొని తిరుగుతున్నాడు తప్ప స్వతహా ఆయనకి ఏమున్నది? ఆయన ఎక్కడైనా ఇక్కడ ఏదో ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్నాడా? అసలు ఆయన ఇక్కడ ఉంటాడా? అలాంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పెట్టి మనం ప్రజలను ఓటు చేయమంటే ఏ విధంగా మేము స్పందిస్తాము? ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. ఆమె చెప్తున్న ఆమెకే తెలియదు. జగపతిరావు 72-73లో జగిత్యాలలో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే ఈయననే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటుందని చెప్తున్నారు. అడిగిన ఆమెకే తెలియదు.
ప్రశ్న ఎవరైతే అడుగుతున్నారో ఆమెకే ఆయన గురించి తెలియదు, ఆయన మంది ప్రశ్నిస్తారు. ఇలాంటి దుస్థితి ఈ కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారికి రుణపడి ఉన్నది. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజా సంగ్రామ యాత్రతో మొత్తం రాష్ట్రంలో కలియబెట్టి 7% ఉన్నటువంటి ఒక ఈ మైలేజీని 35% తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ గారు. ఇది మారుమూల గ్రామాలలో ఏ ప్రజలైనా కూడా చెప్తారు ఈ విషయం. అట్టడుగు ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారు చేసినటువంటి శ్రమ గురించి చెప్తారు. అసలు బండి సంజయ్ గారు చేసిన శ్రమ వల్ల పార్టీ అంత స్థితికి ఎదిగిన తర్వాత, అనుకోని సంఘటన వల్ల ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఇక్కడ ఈ గ్రామం అంతా కాంగ్రెస్ పోయింది తప్ప సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ రెడ్డి వల్ల రాలేదు ఇక్కడ ఈ పార్టీ అధికారంలోకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బండి సంజయ్ గారి మీద మాట్లాడడానికి అసలు ఏమాత్రం అర్హత లేదు. ఈరోజు రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీల యొక్క డిపాజిట్ గల్లంత చేసి బండి సంజయ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలవడానికి వాళ్ళ ఓటేసి గెలిపించడానికి అందరూ కూడా ఈశ్వరు ముందున్నారని చెప్పి మీకు తెలియజేస్తాం.